Hi everyone, now we have learned easily 3 formulas from regular hexagon. Regular hexagon ante all 6 sides are equal. ఇందులో 6 vertices ఉంటాయి. 1, 2, 3, 4, 5, 6. We have 6 trigonometric ratios. Sin theta, cos theta, tan theta, cosecant theta, secant theta and cot theta. ఒక్కొక్క ట్రిగోనోమెట్రిక్ రేషియో నేమ్ని ఒక్కొక్క వెర్టెక్స్ దగ్గర అరేంజ్ చేసుకోవాలి. అప్పుడు 6 వెర్టిసెస్ దగ్గర 6 నేమ్స్ సెట్ అవుతాయి. ఈ ఫస్ట్ ఏ నేమ్ రాసుకోవాలి, ఎలా గుర్తుపెట్టుకోవాలి? tan theta is equal to sin theta by cos theta. ఈ ఫార్ములా అందరికీ వస్తుంది, ఎందుకంటే చాలా ప్రాబ్లంలో మనం ఈ ఫార్ములా యూజ్ చేస్తాం. ఆ tan theta ఇక్కడ రాయండి. నెక్స్ట్ sin theta, నెక్స్ట్ ఏంటి cos theta. ఇలా అరేంజ్ చేసుకుంటే ఈజీ గుర్తుంటుంది. ఈ 3 వెర్టిసెస్ దగ్గర 3 నేమ్స్ రాయాలి. అవేంటి? ఈ నేమ్స్కి రెసిప్రోకల్స్ రాయాలి. ఆ 3 ఎలా గుర్తుపెట్టుకోవాలి? tan theta అంటే టాంజెంట్ theta. టాంజెంట్ థీటా సిమిలర్ నేమ్ ఏంటి? కోటాంజెంట్. అంటే tan థీటాకి ఆపోజిట్లో కోటాంజెంట్ అంటే కాట్ థీటా రాయాలి. సైన్ రెసిప్రోకల్ ఏంటి? కొసెకంట్ ఇక్కడ వస్తుంది. కాస్ రెసిప్రోకల్ ఏంటి? సీకెంట్ ఇక్కడ వస్తుంది. బిఫోర్ టాపిక్లో మన లైన్స్ ఎలా తీసుకున్నాం, అక్కడ కాంప్లిమెంటరీ యాంగిల్స్. ఈ టాపిక్లో డయాగ్నల్స్ తీసుకోవాలి. అంటే sin theta and cosecant theta, tan theta and cot theta, cos theta and secant theta. ఇక్కడ డయాగ్నల్స్ తీసుకుంటే ఆన్సర్ వస్తుంది. ఎలా తీసుకోవాలి? sin theta into cosecant theta. is equal to 1. Second one, cos theta into secant theta is equal to 1, or secant theta into cos theta also 1. Third one, tan theta into cot theta is equal to 1. Cot theta into tan theta is equal to 1. అండర్స్టాండ్? ఇక్కడ ఏం తీసుకుంటారో డయాగ్నల్స్ తీసుకోవాలి. డయాగ్నల్ తీసుకొని మల్టిప్లై చేస్తే 1 వస్తుంది. వీటి నుండి ఇంకా ఎన్నో ఫార్ములా నేర్చుకోవచ్చు. sin theta into cosecant theta is equal to 1. So sin theta is equal to 1 by cosecant theta. Again cos theta is equal to 1 by sin theta. Tan theta into cot theta is equal to 1. Tan theta is equal to 1 by cot theta. Similarly cot theta is equal to 1 by tan theta. ఈ ఫార్ములాస్ రాయడం మీకు వస్తే ఓన్గా ఎన్నో ఫార్ములాలు రాసుకోవచ్చు. ఇక్కడ ఏం గుర్తుపెట్టుకుంటారు? ఇక్కడ 1. మీ అందరికీ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.